నమస్తే, వెల్కమ్ టు స్టాఫ్యర్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తల్లి కాబోతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్. హాలీవుడ్ కమెడీ రిచర్డ్ లూయిస్ కన్నుమూత. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేసనపల్లి గ్రామం వెస్ట్ జీజీఎస్ లో భారీగా ఎగసిపడ్డ మంటలు, భయాందోళనతో పరుగులు తీసిన స్థానికులు. సీతారాంపురం గ్రామంలో 53 లక్షల రూపాయలతో నిర్మించిన వాటర్ ట్యాంక్ ని ప్రారంభించిన మంత్రి దాడిశెట్టి రాజా. 80 అసెంబ్లీ సీట్లు, సీఎం పదవి అడగాల్సిందంటూ పవన్ కళ్యాణ్ కు ముద్రగడ్డ సంచలన లేఖ. తెలంగాణ నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. 55 రోజుల తర్వాత సందేశ్ ఖాళీ నిందితుడు అరెస్ట్. మేడారం హుండీల్లో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం. స్పీకర్ సంచలన నిర్ణయం, 6 ఎమ్మెల్యేలపై వేటు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ శాఖ బిగ్ అలర్ట్. ప్రతిపక్షం సినిమా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తల్లి కాబోతుంది. వచ్చే సెప్టెంబర్లో తాను బిడ్డకు జన్మనివ్వనట్లుగా దీపిక తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ ద్వారా తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ దీపిక రణవీర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా 2018లో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ను దీపిక పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 AD సినిమాలో నటిస్తుంది. ప్రముఖ హాలీవుడ్ కామెడీ రిచర్డ్ లూయిస్ కన్నుమూశారు. లాస్ ఏంజల్స్ లోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆయన భార్య జాయిస్ లాపిన్స్కీ సోషల్ మీడియాలో ప్రకటించారు. కాగా 1970-80లో లూయిస్ స్టాండప్ కామెడీగా అలరించారు. ఆ తర్వాత పలు హాలీవుడ్ సినిమాల్లో నటించారు. రాబిన్ హుడ్, స్లేట్స్, గేమ్ డే, డ్రంక్స్, వన్స్ అపాన్ ఎ క్రైమ్ వంటి చిత్రాల్లో నటించి నవ్వులు పూయించారు. వెస్ట్ జీజీఎస్ లో ప్రతిరోజు నిత్యం క్రూడాయిల్ నుండి వెలువడే వ్యర్థాలతో నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు వచ్చే శబ్దం కన్నా భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. సుమారు 20 నిమిషాల పాటు మంటలు ఎగసిపడడంతో ఓఎన్జీసీ అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ఏ విధమైన సంఘటన జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం పరిధిలో గల సీతారాంపురం గ్రామంలో బుధవారం రాష్ట్ర రోడ్ల భవనాల మంత్రి దాడిశెట్టి రాజా వాటర్ ట్యాంక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వైస్ చైర్మన్ మెరుగు పద్మలత హరి, తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాకిరెడ్డి బాబు తదితరులు పాల్గొన్నారు. అందరినీ ఒకలాగే చూశారు, ఎవరినన్నా తేడాపాడ చూసారా? మీ ఊర్లో ఏదైనా ఒక పెన్షన్ ఆపేమో మేము? అమ్మఒడి వచ్చింది అందరికీ? చేతి డబ్బులు పడ్డాయా? రైతు భరోసా డబ్బులు పడ్డాయా? డాక్రా రుణమాఫీ జరిగింది అందరికీ? జరిగింది లేదా? జరిగిందా? మిమ్మల్ని నేను ఎప్పుడు తేడా చూడలేదు. మీరు బాగుంటే నేను ఆనందంగా ఫీల్ అయ్యాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక్కటి, గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పరిపాలించారు. ఒకే ఒక ఉదాహరణ చెప్తాను నేను. స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డు ఉండాలి అని చెప్పి 15,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చింది. మీ గ్రామంలో ఎవ్వరికి ఇవ్వకుండా యనమల రామకృష్ణుడు తమ్ముడు ఆ మరుగంతా తినేశారు. ఇంకా అంతకన్నా నీచం ఇంకోటి ఎంతదా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం మరో లేఖ రాశారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 80 అసెంబ్లీ సీట్లు, 2 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి అడిగి ఉండాల్సిన అన్నారు. ఆ సాహసం మీరు చేయకపోవడం బాధాకరమని అన్నారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరపతి పెరగడానికి మీరే కారకులని తెలిపారు. జనసేన పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాకూడదని దేవుని కోరుకుంటానని ముద్రగడ్డ లేఖలో వివరించారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ కేడర్ బయటకు రావడానికి భయపడి ఇళ్లకే పరిమితం అయిపోయారన్నారు. అటువంటి కష్టకాలంలో జైలుకు వెళ్లి వారికి భరోసా ఇవ్వడం అన్నది సామాన్యమైన విషయం కాదన్నారు. చరిత్ర తిరగరాసినట్లయింది. వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలనన్నారు. ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి.
ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసింది. డిఎస్సి నోటిఫికేషన్ సీఎం రేవంత్ రెడ్డి గురువారం విడుదల చేశారు. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో ఎస్జిటిలు 6,508, స్కూల్ అసిస్టెంట్లు 2,629, లాంగ్వేజ్ పండిత 727, పీఈటీలు 182, స్పెషల్ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జిటిలో 796 పోస్టులున్నాయి. పాత పోస్టులకు మరిన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పాత 5,089 పోస్టులకు కొత్తగా 5,973 పోస్టులను ప్రభుత్వం జోడించింది. ఇక మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తు స్వీకరణ చేపట్టనున్నారు. ఆన్లైన్లో డిఎస్సి ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. సందేశ్ ఖాళీ కేసులో నిందితుడు అరెస్ట్ చేశాడు. సందేశ్ ఖాళీలో మహిళలపై వేధింపులు, భూ కబ్జాల్లో ప్రధాన నిందితుడైన షాజహాన్ షేక్ ను అరెస్ట్ చేసినట్లు బెంగాల్ పోలీసులు ప్రకటించారు. నార్త్ 24 పరగనాస్ జిల్లాలోని మినాఖాలోని ఓ ఇంట్లో షాజహాన్ తలదాచుకున్నట్లుగా తెలిపారు. తర్వాత బసిర్హత్ కోర్టుకు తీసుకువెళ్లని తెలిపారు. సందేశ్ ఖాళీ కేసులో షేక్ షాజహాన్ అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించిన 3 రోజుల్లోనే ఆయన అదుపులోకి తీసుకున్నారు. రేషన్ కుంభకోణం కేసులో షాజహాన్ ఇంట్లో తనిఖీలు చేపట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం వెళ్లింది. కాగా అక్కడికి వెళ్లిన ఈడీ బృందంపై సామూహిక దాడి జరిగింది. దీంతో అప్పటి నుంచి షాజహాన్ కనిపించకుండా పోయారు. జనవరి 5 నుంచి షాజహాన్ అజ్ఞాతంలోకి పోయాడు. దాదాపు 55 రోజులకు పైగా పరారీలో షాజహాన్ అరెస్ట్ చేశారు బెంగాల్ పోలీసులు. మేడారం జాతర హుండీలో నకిలీ 100 రూపాయల నోట్లు దర్శనమిచ్చాయి. హన్మకొండ టీటీడీ కళ్యాణ్ మండపంలో జరుగుతున్న మేడారం జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపులో భాగంగా గురువారం మధ్యాహ్నం వరకు తెరిచిన హుండీలలో అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయలు కనిపించాయి. నకిలీ నోట్లను హుండీల్లో వేసిన పలువురు భక్తులు నకిలీ కరెన్సీ వెనుక అంబేద్కర్ ఫోటోను కరెన్సీపై ముద్రించాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఇంకా ఎన్ని హుండీలో ఇలాంటి కరెన్సీ ఉందో వేచి చూడాలి. హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 6 రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. దీంతో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేశారు. సీఎం నివాసంలో తాజా పరిణామాలపై సమావేశం జరుగుతుంది. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 34 పడిపోయింది. ఇప్పటికే గవర్నర్ ను బీజేపీ బలపరీక్ష కోరింది. తెలంగాణ, ఏపీలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుంది. 2 స్టేట్లలో ఎండలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల మేర పెరిగినట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. అయితే మార్చి ఆరంభంలోనే ఎండలు ఈ రేంజ్ లో ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతేడాదిలాగా వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. తల్లి కాబోతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్.
హాలీవుడ్ కమెడీ రిచర్డ్ లూయిస్ కన్నుమూత. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేశనపల్లి గ్రామం వెస్ట్ జీజీఎస్ లో భారీగా ఎగసిపడ్డ మంటలు భయాందోళనతో పరుగులు తీసిన స్థానికులు. సీతారాంపురం గ్రామంలో 53 లక్షల రూపాయలతో నిర్మించిన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన మంత్రి దాడిశెట్టి రాజా. 80 అసెంబ్లీ సీట్లు సీఎం పదవి అడగాల్సిందంటూ పవన్ కళ్యాణ్ కు ముద్రగడ్డ సంచలన లేఖ. తెలంగాణ నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. 55 రోజుల తర్వాత సందేశ్ ఖాళీ నిందితుడు అరెస్ట్. మేడారం హుండీల్లో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం. స్పీకర్ సంచలన నిర్ణయం, 6 ఎమ్మెల్యేలపై వేటు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ శాఖ బిగ్ అలర్ట్. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.